హాయ్ అండి. మన టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనం ఒక లాంగ్ లెంత్ ఫ్రాక్ కుట్టినా, డ్రెస్ కుట్టినా, లేదు చాలామంది పట్టు పరికిణి జాకెట్లు కుట్టించుకుంటారు కదండి. ఆ పట్టు పరికిణి కుట్టగా ఉన్న లైనింగ్ క్లాత్ని, అంటే ఇవన్నీ కూడా లైనింగ్ క్లాతులతో కానీ లోపల లైనింగ్ వేస్తాం కాబట్టి ఆ లైనింగ్ క్లాత్ చాలా మిగులుతూ ఉంటుంది. ఆ క్లాత్ని వేస్ట్ చేయకుండా మనం ఫాల్స్లు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదండి. ఒక 30 రూపీసో 50 రూపీసో ఎలాగోలా సేవ్ అవుతుంది. అదేంటి అంటే, చూస్తున్నారు కదా, నాకు డ్రెస్ కట్ చేయగా ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలిందండి. ఈ క్లాత్ని ఎందుకండి వేస్ట్ చేసుకోవడం మనం, అందుకనేసి నేను ఫాల్స్లు అయితే తయారు చేశానండి. ఈ వీడియో మనందరికీ పనిచేస్తుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. చక్కగా ఇంత క్లాత్ మిగిలిందండి. నాకైతే పెద్ద ఫాల్స్లు అయితే 3 ఫాల్స్లు అవుతున్నాయండి ఇలా మిగిలిన క్లాత్. లేదు చిన్న ఫాల్స్లు అంటే ఒక 5 ఫాల్స్లు అవుతున్నాయండి. అక్కడే మనకి 50 రూపీస్ సేవ్ అవుతుంది కదండి. చూస్తున్నారు కదా, ఇలా జాయింట్ అనేది ఉంటుంది కదా, ఈ జాయింట్ ఇలా ఉంచుకునేలాగా కట్ చేసుకోవాలి మనం డ్రెస్సులు అనేవి. మొత్తం డ్రెస్ రెడీ అయిపోయాకే మిగిలిన క్లాత్ అండి ఇది. ఇప్పుడు ఈ క్లాత్ మీద మనం ఫాల్స్ అనేది వేసుకుందాం. చూస్తున్నారు కదా, ఫాల్స్ అనేది 2 మీటర్స్ కంపల్సరీగా ఉంటుందండి. ఈ 2 మీటర్స్ ఫాల్స్ని దీని మీద వేసుకుని చక్కగా ఇలాగా కట్ చేసేసుకోవచ్చు. మనకి పెద్ద ఫాల్ కావాలి అంటే కొంచెం మెజర్మెంట్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం అంచు ఉంటుంది కదండి, ఇలా అంచు ఉన్నది అంటే 1 ఇంచు తీసుకుని కట్ చేసేసుకుంటే సరిపోద్దండి. అంటే ఒక పక్కన ఇంకా అంచు కుట్టనవసరం లేదండి, ఇలా తీసుకుంటే సరిపోద్ది. అది అంతే. ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ చేయకండి. ఇలా పెట్టుకుని కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక పక్కన చిన్న అంచు ఉంటుంది ఫాల్స్కి, మీరు గమనించారా లేదో, అలాగా చిన్న అంచు వస్తుంది. ఒక పక్కన ఎలాగా మనకి కూర అంచు వచ్చింది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేసేసుకుందాం. నాది కొంచెం మిషన్ ప్రాబ్లంలో ఉంది, అందుకే మీకు అంచు అయితే కుట్టి చూపించలేకపోతున్నానండి. ఇలా లైన్గా కట్ చేసేసుకోవచ్చు చక్కగాని. అదే మనం పెద్ద ఫాల్స్లు తయారు చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక 2 ఇంచెస్ పెంచుకుని కట్ చేసేసుకోవాలి. ఇందులోనే చక్కగా చిన్న ఫాల్స్లో కూడా ఇంకా సగానికి తక్కువగా అడుగుతున్నారండి. అలాగైతే చాలా ఎక్కువ ఫాల్స్లు అవుతాయి. ఇలా 5 ఇంచెస్ పెట్టుకుని పెద్ద ఫాల్స్ అనేది తయారు చేసేసుకోవచ్చు. కొంచెమంది పెద్ద ఫాల్స్ ఇష్టపడతారు, కొంచెమంది చిన్న ఫాల్స్ ఇష్టపడతారు. చక్కగా మీకు ఈ ఫాల్స్ అయితే ఈ ఫాల్స్ ప్రకారంగా చక్కగా అలా లైన్గా కట్ చేసేసుకోవచ్చు. పెద్ద ఫాల్ అంటే పెద్ద ఫాల్ వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. మీకు మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. నేను మామూలుగా తెలియచేయడానికి అనేసి ఇలాగా మీకు వివరంగా చెప్తున్నాను. మీకు బాగా ఉపయోగపడింది అంటే ఒక కామెంట్ చేసి కంపల్సరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి. అంతేనండి, ఇలాగా లైన్గా కట్ చేసేసుకోవటమే. ఒక్క ఫాల్ కొంటే మనం 12 రూపాయలు, అదే పెద్ద ఫాల్ కొన్నామంటే 15 రూపీస్ ఎలాగ పడుతుంది కదండి. చక్కగా మనకు మనీ సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇంకా మనకి ఇది 4 ఫాల్స్లు తయారవుతుందండి. అదే చిన్న ఫాల్ అనుకోండి, అదే ఇంకా పెద్ద ఫాల్ అనుకోండి, ఇంకొక 3 2 తయారవుతాయి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.